Hi guys, welcome to RK Academy Vijayanagaram. Myself Shankar Bellana, ex-Navy కాదు. 14 years సర్వీస్ చేసి రిజైన్ పెట్టి వచ్చాను. దమ్ముందా? ఎవరికైనా దమ్ముందా? పెన్షన్తో వచ్చి ఇక్కడ బిల్డప్లు కాదు. 14 years ఎలక్ట్రికల్ ఇంజనీర్ వదిలేసి వచ్చేసాను. నాకు ఇదే కామెంట్లు, పిచ్చి కామెంట్లు పెట్టడం కాదు. జాబ్ కొట్టి చూపించు, నా దగ్గరికి రా. శంకర్ సార్ వద్దు, శంకర్ అన్నా అని చెప్పు. శంకర్ అన్నా జాబ్ కొట్టానని చెప్పు, ఇస్తాను రెస్పెక్ట్ నీకు. పిచ్చి కామెంట్స్ వద్దు. ముందు చదువు, కొట్టు, ఫ్యామిలీ బాగా చూడు. అర్థవుందా? ఎందుకు పిచ్చి కోతలు ఆన్లైన్లో? అవును, డేటా మీరు ఇస్తేనే నేను చేస్తాను. ఇక్కడ దేవుణ్ణం కాదు. మిగతా వాళ్ళ నేను +10 +5 చేయను. లాస్ట్ టైం చూశారు కదా, అలా చేయను. నాకు నచ్చదు. మిగతా కోచ్లాగా నేను అలా గీసుకెళ్ళిపోయే రాతలు నా దగ్గర దొబ్బలు. నాకు నచ్చవ రాతలు. అర్థమవునా? నాకు క్లియర్ కట్గా డేటా ఉంటేనే చేస్తాను, లేకుండా చెయ్యను. ఇదో ఫోన్ చూపించలా? చూపిస్తాను రండి. మీ స్టూడెంట్స్ నాకు పీడిఎఫ్లు పెట్టారు కాబట్టి ఎస్ఎస్సి జీడీ కట్ ఆఫ్ 2025 సార్, ఓబీసీలు ఇంకా నియర్లీ 150-200 ఉన్నారు. నాకు 250 పోస్టులు ఉన్నాయి సార్, నేను ఉంటానా పోతానా? ఎస్ఎస్సి జీడీ డేటా ఇదిగోండి ఇచ్చాను సార్, ప్లీజ్ చెయ్యండి అంటేనే చేశాను. నేను వీడియో చేసి మీ దగ్గర రూపాయి తీసుకోవట్లేదు, మైండ్లో పెట్టుకో. మధ్యలో ఏంటి అకాడమీ పేర్లు పెడుతున్నారు? కోచ్ అదే నేర్పుతున్నారా మీకు? గడ్డి తింటున్నారా, అన్నం తింటున్నారా? ఇక్కడ నిలబడి ఒక జాబ్ రిజైన్ చేసి వచ్చి మార్నింగ్ 4:30కి లెగిసి గ్రౌండ్ లో పరిగెట్టి తర్వాత క్లాసులు సాయంత్రం వరకు చెప్తే ఒక కోచ్ యొక్క వాల్యూ తెలుస్తుంది. చెత్త ఎవరు మీరు? వాల్యూ అప్పుడు తెలుస్తుంది మీకు. ఆన్లైన్లో కూర్చొని కామెంట్స్ పెడితే వాల్యూ తెలీదు. అర్థమవుతుందా? జాబ్ కొట్టు, నువ్వు తిట్టినా కొట్టినా నేను పొగుడుతాను. దట్స్ మీ. కొట్టండి, జాబ్ కొట్టండి, మీ ఫ్యామిలీని మీరు బాగా చూసుకోండి. ఎందుకు ఎవరేసాలు, ఎందుకు ఎవ కామెంట్స్? ఫుడ్ పెడతారా నీకు? ఫుడ్ పెడతాయా? పిచ్చి కుక్కలు మీరు, పిచ్చి కుక్కలు. ఒక కోచ్ ముందుకు వచ్చాడంటే ఆడు ఎవరికైనా కోచే. అది నేను నా స్టూడెంట్స్కి చెప్తాను. అదే నా స్టూడెంట్స్కి చెప్తాను. ఆడు ఎవరికైనా కోచే. వాళ్ళ కోచ్, వీళ్ళ కోచ్, వీడి కోచ్ కాదు, అందరికీ కోచే. అది నేను చెప్తాను. అది నేర్చుకోండి. ఏమో బహుశా మీ కోచ్ మీకు చెప్పలేదేమో, ఒకరు చెప్తే మీరు వినట్లేదేమో. వినకపోతే నువ్వు స్టూడెంట్వే కాదు. అర్థమవుతుందా? మీ కోచ్ చెప్పినా వినట్లేదంటే నువ్వు స్టూడెంట్ కాదు. స్టూడెంట్ ఉండాల్సింది ఏంటి? ఒబీడియన్స్, డిసిప్లైన్, స్టడీ మీద ఫోకస్. తల్లిదండ్రుల యొక్క బాధ తెలుసుకోవాలి, వాళ్ళ కష్టాన్ని తెలుసుకోవాలి. వాడు స్టూడెంట్ నా దృష్టిలో. మీరు ఇదే. అర్థమవుతుందా? లాస్ట్ టైం నేను జెన్యున్గా చెప్పాను, మీరు డేటా ఇస్తేనని వీడియో చేశాను. కష్టపడి నొల్లుకు రాలేదని చెప్పలేదు నేను. చెప్పినారుగా, కష్టపడ్డాను. ఇదో అర్థమవుతుందా? సో పిచ్చి రాత్రి ఆపండి, రియాలిటీలో బ్రతకండి. మీకోసం పాపం అంటుంటాను నేను. పాపం స్టూడెంట్స్ ఎడిక్ట్ అయిపోతున్నారు ఈ కాంపిటేటివ్కి. పాపం 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలుగా పాపం ఇక్కడే తిరుగుతున్నారు. జాబులు రాక, అటు ప్రైవేట్ జాబులకు వెళ్ళలేక మధ్య పడిపోతానని నేను బాధపడుతుంటాను. అది దట్స్ మీ. నేను అది గొప్పలు చెప్పుకునే రకం కాదు, చెట్టుని చూసి కాయలు అమ్మే రకం అస్సలు కాదు. కష్టపడతాను, నా స్టూడెంట్స్కి ప్రాణం పెడతాను. నా స్టూడెంట్స్ అని కదా నేను కష్టపడతాను. నేనే క్లాసులు చెప్తాను. ఉదయం 4 గంటలకు లేచి 8 వరకు ఫినిష్ అయ్యే కథ కాదు నాది. ఉదయం 4:30కి లేచి నైట్ 10:30కి ఫినిష్ అయ్యే కథ నాది. డే టైం ఒక నిమిషం నిద్రపోను. అది నా కథ. నేను మిగతా కోచ్ని కించపరచట్లేదు. వాళ్ళకేముంది, ఆటికి 4కి 3కి లేసి అయినా గ్రౌండ్లో ఉంటారు. 8 కథ మా కహాని. ఫోన్ ఎత్తపోయినా వాడు అడగడు. కానీ నాకు అకాడమీ రన్ చేస్తున్నాను, హాస్టల్ రన్ చేస్తున్నాను. ఎవరికి బాగోకపోయినా, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నేను రెస్పాన్సిబుల్ దానికి. సో డే అంతా నిద్ర పట్టదు. ఎందుకు అర్థం చేసుకోరు ఈ శంకరాన్ని? పిచ్చికోట్లు ఎందుకు కోస్తారు? నా వీడియో చూడమని మీకు చెప్పానా? సబ్స్క్రైబ్ చేయమని చెప్పానా? ఏ వీడియోలైనా చూసుకో, వెనక్కి చూసుకో.
సబ్స్క్రైబ్ చేయి సబ్స్క్రైబ్ చేయి సబ్స్క్రైబ్ చేయని అరుచుకున్న బొచ్చిన మంది కోచ్లు బొచ్చిన మంది మ్యాచ్లు చూస్తుంటారు మీరు. ఆ రకం కాదు ఇదే. జెన్యున్ కష్టపడతాను, నా కష్టానికే ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, లేదంటే ఆ దేవుడితో మీరు ఇస్తారు అంతే. అర్థందా? ఎవడో ఛానల్లో ఎవరిదో పేరు ఇక్కడ పెట్టకండి దయచేసి. అది కరెక్ట్ కాదు. ఏదో రోజు నువ్వే నా దగ్గర రావాల్సిన పరిస్థితి వస్తుంది. అది దేవుడు క్రియేట్ చేస్తాడు. ఇది రియాలిటీ. రియాలిటీ నేను ఇది నమ్ముతాను. ఎవరైతే వెర్ర వీగిపోతాడో వాడు ఇమీడియట్ గా అక్కడే పడాలి, అక్కడే మళ్ళీ ఎవరి దగ్గర విరవీగమో వాడి దగ్గర రావాల్సిందే. రాసి పెడతాడు పయ్యోడు. దయచేసి పిచ్చి కోతలు వద్దు, పిచ్చి కామెంట్స్ వద్దు. నీకు చేతనైతే ఒకటి హెల్ప్ చేయి, లేదంటే అన్ని మూసుకొని ఇలా ఉండు. బెటర్, దట్ ఈస్ బెటర్ ఫర్ యూ. ఓకేనా? పిచ్చి కామెంట్స్ వద్దు. నీకు నీ మ్యాథ్స్ గొప్ప అయితే ఎత్తుకొని తిరుగు, తప్పులేదు. ఒక సర్వీస్ పర్సన్ ఎత్తుకొని తిరుగు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మంచి స్టూడెంట్ ఆ సార్ని ఎత్తుకొని తిరుగుతున్నాడు, డాన్స్ చేస్తున్నా, ఐఎమ్ హ్యాపీ, వెరీ హ్యాపీ ఫీల్ అవుతాను. ఎక్కడ మాత్రం అర్థం పిచ్చి పనులు చేయకండి. అర్థమైందా? నేను ఎవరు ₹1,00,000 తీసుకోలేదు, ₹50 ఎవరు చూపించి పాకెట్ నుంచి డబ్బులు తీసుకోలేదు. నా వీడియో చూడడం వల్ల అంతకంటే నీ ఆస్తులు తరిగిపోలేదు. ఓకేనా? చదువు 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 చదివి జాబ్ కొట్టు. నా దగ్గర రా, నీ కోచ్ నీకు వాల్యూ ఇస్తాను, నేను ఇస్తాను. ఎందుకంటే ప్రతి ఆల్ కాంపిటేటివ్ స్టూడెంట్ యొక్క బాధ నాకు తెలుసు. ఈ రూములంతా మగ్గిపోయి 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 జాబ్ వచ్చినాడు, ఓకే. జాబ్ రాని పరిస్థితి ఏంటి? ఊర్లో తలెత్తుకోలేడు, ప్రైవేట్ జాబ్కి వెళ్ళాడు. మీ బాధ నాకు తెలుసు. మిగతా వాళ్ళందరూ స్వీట్ గా మాట్లాడతారు. చెప్తే వాళ్ళలాగా ఆలోచించకండి, మంచి వాళ్ళగా ఆలోచించండి. మిగతా వాళ్ళందరూ స్వీట్ మాట్లాడతారు. స్వీట్ లేదు ఇక్కడ, రియాలిటీ. మీరు రూములంటే మగ్గిపోతారా? ఆ బాధ నాకు తెలుసు. అందుకే మీకు ఎప్పుడు కూడా ఎడ్యుకేటే చేస్తాను తప్ప మిస్లీడ్ చేయను మిమ్మల్ని. కష్టపడండి. ఊరు దాటి వచ్చారా బ్యాగ్ పట్టుకుని? మీ అమ్మ నాన్న కూడా పూట పస్తుండే కష్టపడి మీకు డబ్బులు పంపిస్తున్నారా? దేనికి వచ్చారు ఇక్కడికి? దేనికి వచ్చారు? చదవటానిక, సంక నాకిపోవటానిక? చదువుకోండి, మంచిది, బాగుపడతారు. వద్దు నువ్వు ఐఎస్ అయిపోయినా ఇరగబడొద్దు, అవసరం లేదు. రెస్పెక్ట్ అయినా ఏదైనా ఆటోమేటిక్ రావాలి. నువ్వు కొనుక్కుంటే వచ్చింది కాదు, ఇలా ఐస్తే వచ్చింది కాదు, ఆటోమేటిక్ వస్తుంది. అర్థందా? సో పిచ్చి కోతలు వద్దు. చాలా తప్పుడు పనిది, చాలా తప్పుడు పని. నీకు నేను అన్యాయం చేయలేదు కదా? మీ ఫ్యామిలీకి అన్యాయం చేస్తానా? చెప్పవా? దేనికైనా అన్యాయం చేస్తాను నేను? ఎందుకు నెగిటివ్ కామెంట్స్? ఎవరిదో అకాడమీ నా దగ్గర నా కామెంట్లు పెట్టడం? నా కష్టంతో బ్రతుకుతున్నాను నేను. నీకు దమ్ముందా? 14 సంవత్సరాలు 14 years సర్వీస్ చేసి వదిలేను. అది దమ్మంటే అదే. అది నీకుందా? ఉండదు. నువ్వు చెయ్యి. నీ జన్మలు ఎక్కడ ఆ డీల్ నువ్వు చెయ్యలేవు. ఫేస్ టు ఫేస్ చూడండి గైస్. నాకు వచ్చింది డేటా. నేను ఇంతవరకు వీడియో చేయకపోవడానికి కారణం క్లియర్గా అందరికీ చెప్పాను. ఎంతమంది ఫోన్ చేసిన అంటే తమ్ముడు నేను బిజీగా ఉన్నాను, నేను డిఫెన్స్ అకాడమీ సపరేట్ ఓపెన్ చేశాను, దాని మీద బిజీగా ఉన్నాను, నాకు జీవితాన్ని తాకట్టు పెట్టి వచ్చాను కాబట్టి, ఒక జీవితాన్ని వదిలి వచ్చాను కాబట్టి, మీరు ఏ జీవితం కోసం అయితే కింద మీద కొట్టుకుంటున్నారో ఆ జీవితాన్ని వదిలి వచ్చాను కాబట్టి, నాకు డిఫెన్స్ రిజల్ట్ ముఖ్యం కాబట్టి నేను డిఫెన్స్ పిల్లల మీద ఫోకస్ చేస్తున్నాను. టైం లేక ఈ వీడియో చేయలేదు. ఇదే చెప్పానా, ఇంకేమైనా చెప్పానా? ఒకసారి గుర్తు చేసుకోండి. సో ఇప్పుడు కూడా మన పిల్లలు డేటా ఇచ్చారు, దాని మీద ఒక ఐడియా వచ్చింది, వీడియో చేస్తున్నాను. అర్థం? ఇంకేం ప్రాబ్లం? నువ్వు ఇచ్చిన డేటాతో నేను ఇచ్చిన డేటాతో చేస్తున్న గొప్ప ఏముంది? అది నువ్వు చెయ్యరా? నువ్వు చెయ్యి. నాయన స్టూడియో చేస్తుందా? నువ్వు చెయ్యమ్మా వీడియో. ఎందుకు చేత కుక్క కవర్లు ఇక్కడ పిచ్చి కవర్లు ఎందుకు అంటున్నాను? ఒక మనిషిని మనం వీలైతే బాగుపరచాలి, లేదంటే అన్ని మూసుకుని ఉండాలి. అది ఒకటే నేర్చుకుని నా నినాదం ఒకటే. చేతనైందా హెల్ప్ చేద్దాం, లేదా అన్ని మూసుకొని ఉందాం అంతే. తప్పగాని ఏదో రూమ్లో కూర్చొని శుభ్రంగా సాపుకొని పడుకొని ఏదో వీడియో రాగానే నచ్చిన పిచ్చికోతలు కుయ్యకండి. అర్థమైందా? అది ఇంతవరకు ఎక్కడైనా గొప్పలు చెప్పలేదు. బోచ్చుడు మంది అరే బాబు మీ కోచ్లు 30,000 40,000 పెన్షన్స్ తో బయటకు వచ్చారు తెలుసా మీకు? వాళ్ళ ఇంట్లో ఖాళీ కూర్చున్నా కూడా వాళ్ళ జీవితం వెళ్తుంది. నువ్వు ఇచ్చే బొచ్చ వాళ్ళకి అవసరం లేదు. కానీ నా పరిస్థితి, నేను కష్టపడితే తప్ప నా జీవితం వెళ్ళదు. జీరోతో వచ్చాను, జీరోతో. అంతదా జాబు అని చెప్పి ఇసులు వచ్చాను నేను. రమ్మను ఎవరినైనా. అలాగే అంత ధైర్యం ఉందా? నీకుందా? నువ్వు రేపు జాబ్ ఎస్ఎస్జీడి కొడతావు అనుకున్నావు, నీకుందా?
10 years 15 years అంత కంప్లీట్ సర్వీస్ చేసి నువ్వు రాగలవా? 100 ఆలోచనలు. పిల్లల పెరిగిపోయారు, ఆ ఫ్యామిలీ పెరిగిపోయింది, ఫీజులు అని చెప్పి 100 ఆలోచనలు బయటకు వస్తావు. బయటికి రాలేవు కూడా. నేను వచ్చాను, ఏ టైంలో వచ్చాను? 2 పిల్లలతో వచ్చాను బయటికి. అది నా దమ్ము. నువ్వేంట్రా? నువ్వేంటే గోల్తో సమానం. గాయస్, నేను ఫస్ట్ డేటా తీసుకున్న 215 పోస్ట్ అని చెప్పాను. 255 ఆఫ్టర్ ఇంక్రీజ్ 255. ఓకే, నో ప్రాబ్లం. 255 ఇప్పుడు కూడా చెప్తాను. ఓకే, ఇక్కడ మనకు పోస్టులు ఇవి 372, 376 మొత్తానికి ఎన్నో ఉన్నాయి. ఇది యూఆర్, ఇది ఓబీసీ. మనకు వచ్చిన డేటా, మీ స్టూడెంట్స్ ఇచ్చిన డేటా నాకు 400 మెంబర్స్ ఎంతమంది ఇచ్చారు? ఎంతమంది? లిస్ట్ చూద్దాం. 411. ఓకే, 411. 411 మంది డేటా. ఒక కుర్రాడు ఫోన్ చేశాడు, దేవరకొండ అబ్బాయి పేరు, చాలా చక్కగా మాట్లాడాడు. అనయ్య ఇది పరిస్థితి, నాకైతే 410 డేటా, నాకు 110 వచ్చే నాకు అవసరం లేదు. విను పిచ్చి కుక్క, విను, నాకు అవసరం లేదనయ్య, కానీ మన పిల్లలకి యూజ్ అవుద్ది, నా స్టూడెంట్స్కి యూజ్ అవుద్ది అని చెప్పి నేను కలెక్ట్ చేశాను. నాకు వచ్చే మార్క్స్కి ఎంత హెడేక్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు, బట్ అందరికీ యూజ్ అవుద్దని నేను తీసుకున్నాను. కలెక్ట్ చేసి నీటి టైప్ చేసి ల్యాప్టాప్లో పంపించండి. ఇది కదా, ఈడు సక్సెస్ అవుతాడండి. ఈడు సక్సెస్ అవుతాడు, నువ్వు కాదు. నీలాంటి పిచ్చుకొక్క సక్సెస్ అవ్వదు, ఇటువంటి వాడు సక్సెస్ అవుతాడు. ఎంత మంచి మాట చెప్పాడండి అబ్బాయి, మాలాంటి స్టూడెంట్స్ అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పాడు. అది కదా ఉండాలి, అది కదా ఉండాలి. బుద్ధున్నోడికైతే, గడ్డి తిన్నోడైతే అలా మాట్లాడతాడు, బుద్ధున్నోడైతే అలా మాట్లాడతాడు. ఇప్పటివరకు 1/2 అవర్ మాట్లాడాను నేను అతనితో. అబ్బాయి మాట్లాడని చాలా చక్కగా అనిపించింది. ఈ డేటా కష్టపడి ఇచ్చాడు. ప్లస్ అనయ్య నాకు 410, 410 మంది రిజల్ట్ నాకు వచ్చింది. బట్ మేము క్వాలిఫై అయ్యా అరౌండ్ 750 మంది. 750, ఓకేనా? 750 మంది క్వాలిఫై అయ్యారు. నాకు మాత్రం హాఫ్ ఆఫ్ ద రిజల్ట్ మాత్రం నాకు డేటా వచ్చింది. మీకు ఒక ఐడియా ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెయ్యండి అని చెప్పాడు. అంటాడు బుద్ధి లేక చెప్పాడా? మరి ఇదే డేటా వాడు చేసేవచ్చు కదా, ఆ తమ్ముడు చేసేవచ్చు కదా. లేదు మీకు ఇచ్చేస్తా, నువ్వు చేసిరా, నువ్వు కాదు పోటు పడవు కదా, నువ్వు చేసేదా? సో నేనేం చెప్పాను, రాసి పెట్టుకో, తమ్ముడైన రాసి పెట్టు, నేను ఇచ్చిందే ఫైనల్ కట్ ఆఫ్ అవుతుంది, రాసి పెట్టుకో. నేను అనాలిసిస్ చేసిందంటే 100 to 102. ఇది యాక్చువల్గా నేను అనాలిసిస్ చేసింది ఎప్పుడు, ఎటువంటి డేటా రాకముందు 100 to 102. కానీ లాస్ట్ టైం కూడా మీ స్టూడెంట్ చెప్పాను, మీకు వచ్చిన మార్కులకి నేను ర్యాంక్ ఇచ్చిస్తే మంచి మాస్టర్. అరే నిజాలు మాట్లాడుకోవాలి కదా. నీకు వచ్చిన మార్కులు నేను జాబ్ వచ్చేస్తుంది అంటే నువ్వు క్వాలిఫై అయిపోతావా? జాబ్ ఇచ్చేస్తుందా? సెంట్రల్ గవర్నమెంట్ వాడు ఇచ్చి నీకు జాబ్ ఇచ్చేస్తుందమ్మా? నేను ఫైనలా? నేను ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్నా? అరే సో ఇది నా అనాలిసిస్, కామన్గా చేసిన అనాలిసిస్. కానీ ఇప్పుడు డేటా కలెక్ట్ చేశాక అబ్బాయి కంప్లీట్గా తను తెలిసిన మొత్తం రిజల్ట్ చెప్పాడు. యాక్చువల్ ఒకటి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఎవరైతే ఓబీసీ ఏజ్ రిలాక్సేషన్ యూజ్ చేసుకుంటారో, ఎవరైతే ఓబీసీ ఏజ్ రిలాక్సేషన్ యూజ్ చేసుకుంటారో ఆ పిల్లలకి యూఆర్లో జాబ్ అనేది వచ్చే అవకాశం లేదు. ఈ యూఆర్లో జాబ్ వచ్చే అవకాశం లేదు. అంటే 120 కాదు 150 మార్క్స్ వచ్చినా, అదే 160 150 మార్క్స్ వచ్చినా కూడా నీకు యూఆర్లో జాబ్ రాదు. ఇది సో ఓబీసీ ఏజ్ రిలాక్సేషన్ ఎవడైతే వాడుకోడు, అంటే వాడు చిన్నవాడు 21 ఇయర్స్గా అయితే 23 బిలో అయితే వాడు మాత్రం మార్క్స్ ఎక్కువ వస్తే అందులోకి వెళ్తాడు యూఆర్లో. మరి యూఆర్ పోస్టులు ఎవరెవరికి ఎలిజిబిలిటీ? ఓబీసీ వాడికి ఎలిజిబిలిటీ ఏంటి, అలాగే ఈడబ్ల్యూఎస్ వాడికి ఎలిజిబిలిటీ ఉంది, ఎస్సీ వాడు వెళ్తాడు, ఎస్టీ వాడు వెళ్తాడు. ఇంకో విషయం ఏంటంటే మీ స్టూడెంట్ చెప్పింది నాకు, సార్ మెడికల్ కట్ ఆఫ్ పీఈటీ కట్ ఆఫ్ రెండు కూడా ఈక్వల్ ఒకే విధంగా తీసాడు, కట్ ఆఫ్లో ఎటువంటి ఛాన్సెస్ లేదు, 0.2 0.3 మారింది. ఓకే, వెరీ గుడ్. సో దాన్ని బట్టి మీ అంచనాలు ఏంటంటే కట్ ఆఫ్ అనేది కంప్లీట్ తగ్గొచ్చు. అయితే తగ్గడానికి యొక్క కారణాలు ఏంటి? ఏపీ కానిస్టేబుల్ రిజల్ట్స్ ఇచ్చాడు, ఆల్రెడీ జాయినింగ్స్ ఇచ్చాడు ఏపీ కానిస్టేబుల్, అవునా? కాబట్టి దీనికి మనకి చాలా మంది ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో కానిస్టేబుల్ క్రాక్ చేశారంటే ఎస్ఎస్జీ ఈజీగా ఎగ్జామ్ రాసి ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ లిస్ట్ నుంచి తప్పిపోతారు. సో ఆ విధంగా ఒకటి. రెండో విషయం ఏంటంటే అగ్నివీర్ ఆర్మీ మన రిజల్ట్స్ ఇచ్చాడు. ఇప్పుడు విషయం ఏంటంటే కొందరు ఏంటంటే ఎస్ఎస్జీడు వస్తుందో రాదో తెలియదు, ముందు ఆర్మీలో జాయిన్ అయిపోదు, కాకపోతే 4 years తర్వాత పర్మనెంట్ చేస్తాడు కదా అని హోప్తో కొంతమంది పిల్లలు వెళ్ళిపోయారు.
సో ఈ 2 రీజన్స్ వల్ల మీకు ఎస్ఎస్జిడి యొక్క కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ టైంతో పోల్చుకుంటే లాస్ట్ టైం 1600 పోస్టులు అయితే ఇప్పుడేమో 1062 ఎన్నో వేకెన్సీ లేదా పెరిగాయి కాబట్టి 1176 ఎంతో అయి ఉంటాయి. ఓకేనా? ఇది సో ఆల్మోస్ట్ ఒక 600 వరకు పోస్టులు తగ్గిపోయాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. ఆ విధంగా అనాలిసిస్ చేసి 100 to 102 ఇచ్చాను. ఇప్పుడు కట్ ఆఫ్ రాసి పెట్టుకోండి. నేను ఇచ్చే కట్ ఆఫ్ 95 వస్తే జాబ్ వస్తుంది, లేకుంటే లేదు. ఇది నా అనాలిసిస్. 95 ప్లస్ ఉంటే, ఓకేనా, 95 ప్లస్ ఉంటే జాబ్ వచ్చే అవకాశం ఉంది. నేను క్లియర్గా చెప్పాను. ఏంటి 97 నుంచి 99 100% ఛాన్స్ ఉందని చెప్పాను. 100% ఛాన్స్ ఉంది. 95 to 97 ఉంటే ఇది 50%, 50-50 ఛాన్స్. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇందాక రిజల్ట్ అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇది ఫిక్స్. వీళ్ళు రిస్క్ జోన్లో ఉన్నారు. 95 to 97 వెరీ రిస్క్ జోన్. మీకు కట్ ఆఫ్ తగ్గితే 97 to 99 వరకు ఉంటుంది. అంతకు మించే తగ్గే ఛాన్స్ లేదు. మీరేవో లెక్కలు వేసుకున్నారు కదా, ఆ లెక్కలు కరెక్ట్ అయితే, మీ లెక్కలు కరెక్ట్ అయితే 95 to 97 కూడా జాబ్లో ఉంటాడు. అంతకు మించి తగ్గే ప్రసక్తి అయితే లేదు. ఎందుకు? తమ్ముడు ఏం చెప్పాడు, 750 మీరు సెలెక్ట్ అయితే నా దగ్గరకు వచ్చే లిస్ట్ 410. మరి మిగతా 350 పరిస్థితి ఏంటి? ఏమండి, మాట్లాడుకోలేదు దాని గురించి. సో అందుకేంటంటే నాకు తెలిసిందే నేను చెప్తున్నాను. అర్థం? ఇంకో విషయం గుర్తుంచుకోండి. అరే నీ వల్లే నేను బ్రతికితే అర్థమవుతుందా? మరి ఎప్పుడో వీడియో చేసి వీటి మీద బ్రతుకుతాను కదమ్మా. అర్థం నీకు? కాకపోతే నీకు కొంచెం లూజు, నాకు తెలిసి లూజు నీకు. తమ్ముడు వద్దు. నేను ఈ వీడియోస్ మీద బ్రతికితే బొచ్చడి వీడియో, ఇదో స్టూడియో ఉంది, 2 అకాడమీస్ నడుపుతాను, ఆల్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ నడుపుతాను, డిఫెన్స్ అకాడమీ నడుపుతున్నాను. నా జీలో దమ్ము నీకు తెలియాలి. లేపటికే ఎవరెవరో కోచ్లు చూస్తుంటావు, ఆ కోచ్లందరూ సేఫ్ జోన్లో వచ్చి ఇక్కడ బిల్డప్లు దొరుకుతారు. కానీ నేను అలా కాదు, రిస్క్ చేసి వచ్చి ఎటువంటి బిల్డప్ లేకుండా కష్టపడుతున్నాను. తేడా ఉంది, కొంచెం అర్థం చేసుకోండి. మంచి మనిషిని చెడ్డోళ్ళ మార్చకండి. ఇది ఒక నినాదం. అది తప్పదు. ఎప్పుడైనా గ్రౌండ్లో మీతో రాంగ్ బిహేవియర్ చేశానా? మిమ్మల్ని ఏమైనా అన్నానా? మిమ్మల్ని ఏమైనా అండర్ ఎస్టిమేట్ చేశానా? డిస్కరేజ్ చేశానా? నేను నా స్టూడెంట్స్ ఒకటే చెప్తాను, మ్యాథ్స్ అనేవాడు అందరికీ మ్యాథ్స్ టు, ఆల్ మ్యాథ్స్ టు, వీల్ మ్యాథ్స్ కాదు. అలాగే నాకు స్టూడెంట్ అనేవాడు అందరూ కూడా నాకు స్టూడెంట్సే. కొందరు అన్న అంటే కొందరు సార్ అంటారు. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. తప్పితే అందరికీ నేను గురువునే. నేను అలాగే ఉండాలనుకుంటాను. నువ్వు తప్పు చేయి, పర్వాలేదు, నేను మాత్రం దాన్ని సరిదిద్దడానికే ట్రై చేస్తాను. ఇప్పుడు కూడా నేను తిట్టిందే ఒక స్టూడెంట్గానే తిట్టాను. ఇది నీకు గుర్తుంటుంది. రేపు పొద్దున నా పొజిషన్కి నువ్వు వస్తావా? నా పొజిషన్ అంటే మళ్ళీ మైండ్లో పెట్టుకో. నేను ఏ పొజిషన్లో వచ్చానో, ఒక భార్యని 2 పిల్లల్ని అర్థంగా రిక్వెస్ట్ చేసి ఒక 75,000 జీతం వదిలే నేను జాబ్ వదిలి వచ్చాను ఇక్కడికి. నా పొజిషన్ వేరు. నువ్వు ఇంత రిస్క్ అయితే చేయలేవు తమ్ముడు. గుండెల మీద చేసుకుని ఇంత రిస్క్ నువ్వు చేయలేవు, ఎవరు చేయలేడు. నేనే కాదు, ఎవరు చేయలేడు. ఇది గ్యారెంటీ రాసి పెట్టుకో. అర్థమవుతుందా? అది మీరు నేను వదిలేసిన జాబ్ కోసం తాతలా ఆడుతూ అన్నయ్య కట్ ఆఫ్ చేయి, మ్యాథ్స్ కట్ ఆఫ్ చేయి అన్నారు. నేను వదిలేసిన జాబ్కి నేను వదిలేసి వచ్చాను. ఆ జాబ్ పెన్షన్ లేదు. ఇంకా ఓపెన్గా చెప్పమంటావా? నాకు 18,000 లక్షలు వదిలేసి వచ్చాను. మధ్యలో సర్వీస్ రిజైన్ పెట్టి వచ్చాను. క్లియర్ అవ్వలేదు, బొక్కని వదిలేసి వచ్చాను. ఇది నా క్యాపబిలిటీ. మీరు రూపాయి కింద పడిపోతారు. నేను రూపాయలు కాదు, నాకు కావాల్సిన నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ప్రతి సోల్జర్ స్మార్ట్గా ఉండాలి. నాకు ఎంత సబ్జెక్ట్ వచ్చో అంత సబ్జెక్ట్ చెప్తాను, ఎంత పీఈటీ ఛాన్స్ కానీ అంత చేయిస్తాను. ఇది నా డ్రీమ్. మీ డ్రీమ్స్ ఏంటి? ఆన్లైన్లో ఉండడం ఏంటి? ఫ్రీ ఫైర్ ఆడడం. అక్కడికి వెళ్ళి ఫైరింగ్ చేయండి రా, తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్ బార్డర్కి వెళ్ళి ఫైరింగ్ చేయండి, అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ పబ్జీలు ఆడేసి ఊగిపోవడం కాదు, ఏకంగా అక్కడే లోపండి. మీరు ఊపంతా బయటకు వచ్చేస్తుంది. జాబ్లోకి వెళ్ళకముందే మీకు ఇన్నోటి తహతాలైతే జాబ్లోకి వెళ్తే ఇంకేంటి, మీరు భూమి మీద నిలబడరు. ఇలా హీల్స్ మీద నడిచినట్లు అడుగుతారేమో బహుశా. వద్దు, తగ్గించుకోండి. దేవుడు ఎప్పుడు చూస్తాడు? నువ్వెంత తెలివైనడివైనా అదోందా కొంచెం భూమి మీద నడిస్తే దేవుడు చూస్తాడు. ఇలాగ ఎత్తెత్తి నడిచావా, నువ్వు తెలివైనడివైనా ఎంత డబ్బున్నా స్మాష్. గుర్తుపెట్టుకో. ఇంకెప్పుడు కూడా నా ఛానల్లో నెగిటివ్ కామెంట్స్ వద్దు.
అన్నా పిలు తమ్ముళ్ళ చూసుకుంటా, సార్ అని చెప్పు స్టూడెంట్లా చూసుకుంటారు. ఇంకేదైనా అవసరమా అడుగు, అంతే తప్ప నీకేంటి నేను అన్యాయం చేయలేదు, మీ అమ్మ నాన్న తిట్టట్లేదు, మీ అక్క చెల్లి నేనేమనలేదు, నిన్నేమనలేదు, ఎవరిని నేనేమన్ను. అర్థం ఉందా? నేను హుందాగా బ్రతకాలనుకుంటాను, హుందాగా ఉంటాను, నాకు చేతనైతే స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తాను, లేదంటే అన్ని మూసుకొని ఉంటాను, అంతే నా నినాదం. మిగతా వాళ్ళకి స్టంట్లు ఇచ్చి ఎగిరిపోయి అటువంటి వద్దు, నాకు నచ్చవు కూడా. ఒకే ఒక ఫ్యాషన్, నీట్గా డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఒక్కటే నా ఫ్యాషన్ అంతే. ఇంక మిగతా వాళ్ళ స్టంట్లు గట్టి ఇవ్వను. అర్థం ఉందా? బొచ్చుడు మంది 30,000 40,000 పెన్షన్ తీసుకొని ఎక్సైజ్ మ్యాన్లు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇస్తారేమో బిల్డప్లు, నేను ఇవ్వను. నేను బొచ్చులో జాబ్ అని వదిలేసి వచ్చాను, రిస్క్ చేసి వచ్చాను. సో దయచేసి ఈ బ్రదర్ని, ఈ అన్నని, బిగ్ బ్రదర్ని అర్థం చేసుకో, ఓకేనా? ఇది నీకు లెసన్ మాత్రమే, నిన్ను తిట్టట్లేదు, నీకు ఒక లెసనే. నా పొజిషన్కి రానంత వరకు నీకు అర్థం కాదు. మంచిగా చదువుకో, నువ్వు ఏ మ్యాథ్స్ స్టూడెంటో నాకు తెలియదు కానీ చదువుకో, శుభ్రంగా జాబ్ కొట్టు, ఓకేనా? అది చలో గాయస్. ఇది ఇంకా ఈడబ్ల్యూఎస్ కామెంట్స్ పెడతాను సార్ చేయండి అని. యాక్చువల్ తమ్ముడు ఒక విషయం, నాకు టైం లేక దాన్ని ఫోకస్ చేయలేదు. టైం ఉంటే మీ స్టూడెంట్స్ కాల్ చేసి కొంత డేటా, ఎవరైనా అరే కళ్ళలోకి వస్తాయట్రా డేటాలు, నేనేం దేవుణ్ణి రా నాకు డేటాలు వచ్చేయడానికి, మీరు చెప్పండి రా పోనీ. ఆ అబ్బాయి అంటున్నాడు కదా మేము పెట్టిన లిస్టే నువ్వు చెప్పేసావని. ఒరే మీరు పెడితేనరా బాబు, దాన్ని కొంచెం అనాలిసిస్ చేసి ఒక ఐడియాకి వస్తాను. నాకు కళ్ళలోకి వస్తారా మీరు, ఈ తమ్ముడు సెలెక్ట్ అయ్యాడు, ఆ తమ్ముడు సెలెక్ట్, నాకు కళ్ళలోకి వస్తారా మీరు చెప్పండి. రాదు అలాగే, ఎవరికి చేత కదా. అందుకే మిగతా వాళ్ళ వీడియోస్ ఎలా చేస్తారంటే మిగతా ప్లస్ 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 వేసుకెళ్ళిపోతారు, నేను అలాగే వేయను. అసలు ఎస్ఎస్జిడి నా అకాడమీ ఎస్ఎస్సి రైల్వే అయినా మీరు వీడియో చేయలేదంటే అర్థం ఉండాలి, అర్థం పర్థం ఉండాలి నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేయలేదు? మిమ్మల్ని ఆశ పెట్టించాలంటే బొచ్చుడు వీడియో చేయొచ్చు నేను, ఆ టైప్ కాదు నేను. దయచేసి అందులో లాక్కండి, ఇలాగే ఉండవండి, ఓకేనా? అందరికీ కూడా హార్ట్ఫుల్గా గైస్, హార్ట్ఫుల్గా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను తమ్ముడు. డిస్కరేజ్ అవ్వద్దు, బాగా ప్రిపేర్ అవ్వండి. నేను ప్యూర్ మ్యాథ్స్ రీజనింగ్ డీల్ చేస్తాను. ఎవరికైనా ఏ డౌట్స్ ఉన్నా హ్యాపీగా మీరు నా పర్సనల్ నెంబర్ పెట్టచ్చు, 8555812227 నా నెంబర్ పెట్టండి. నాకు చేతనైన సబ్జెక్ట్ నీకు ఇస్తాను, ఓకేనా? ఇదే నేను చేయగలను, ఓకేనా? అలాగే మంది ఇంటర్ డిగ్రీతో పాటు డిఫెన్స్ అకాడమీ ఉంది. ఎవరైనా మీ స్టూడెంట్స్ ఉంటే జాయిన్ చేసి 1 year రాసి పెట్టిస్తాను, జాబ్ కొట్టిస్తాను. అడిగి మెడికల్ ప్రాబ్లం ఏమి ఉండకూడదు. 1 yearలో జాబ్ కొట్టించి యూనిఫామ్ వేయించి నీ ఇంటికి పంపిస్తాను. అది నా ఛాలెంజ్. ఎవరిని పిలిపించండి. ఇక్కడ ఓన్లీ గ్రౌండా తాతలాగా ఇవ్వగలను, తాతలాగా ఎవరైతే ఇస్తానో వాళ్ళ తాతలాగా వాళ్ళ తండ్రిలాగా ఇవ్వగలను నేను. కానీ నాకు బొచ్చుడు టెన్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫ్యామిలీని చూసుకోవాలి, మీతో పాటు రన్నింగ్ చేయాలి, నెక్స్ట్ ఏంటంటే ఈ క్లాసులు చెప్పుకోవాలి, పిల్లలకి డౌట్స్ నా అకాడమీకి రండి, ఈవినింగ్ వచ్చి కూర్చోండి. నేనేం పిల్లలతో ఎంత పక్కన కూర్చోబెట్టుకుని ఎంత నీట్గా చెప్తాను వాళ్ళకి క్లాసులో, పక్కన కూర్చొని ఓం చూసి చెప్పినట్లు చెప్తాను. అది నా స్టూడెంట్స్కి ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్. అది మీరు నన్ను చదవలేదు, ఇంకా చదవకపోవడం వల్లే నన్ను సరిగ్గా చదవకే పిచ్చి పిచ్చి కామెంట్లు. చదివితే మీరు ఫ్యాన్ అయిపోతారా బాబు, మీకు తెలియదు నా గురించి. ఎవరికి ఏ కోచ్ దగ్గర నువ్వు ఉంటున్నావా ఆ కోచ్ను కూడా వదిలేసి వచ్చేస్తాను, రియల్గా చెప్తాను. అది నువ్వు నన్ను దగ్గరగా చూస్తే అసలు ఈ పిచ్చి మాటలు రావు, రియలైజ్ అవుతాను, చాలా మిస్టేక్, గిల్టీ ఫీల్ అవుతాను. నన్ను నేను కరెక్ట్ చదవలేదు. మిగతా కోచ్లు స్వీట్ మాటలేట్ ఉండవు, రియాలిటీ మాట్లాడుకుంటాం. రియాలిటీగా పిల్లడికి ఎంత కష్టపెట్టాలి అంత కష్టపెడతాను, ఎంత హెల్ప్ చేయాలి అంత హెల్ప్ చేస్తాను. నా బాధ నేను పడతాను. అది ఓకేనా? ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ వద్దు, హ్యాపీగా చదువుకోండి, ఓకేనా? అందరూ కూడా ఆల్ ది బెస్ట్. జై హింద్.